దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. అందరూ కూడా బైబిల్లో తెరచి దేవుని సన్నిధిలో వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఒకరు చదవండి. 7 నక్షత్రములు తన 2వ వచనం మొదటి నుంచి చదవండి. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. మనం మిగతా విషయాలు తర్వాత చదువుకుందాం. ఈ మాటను మీరు గమనించాలి. ఇక్కడ రాయబడిన విషయాన్ని ఈ పరిశుద్ధాత్మ కొడికలో ప్రభు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి 7వ వచనం కూడా మాట చదువుతారా? 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి. చాలండి. హల్లెలూయా. ఈరోజు మనతో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెవి గలవారు విందురుగాక. వింటమేనా? విని దాని ప్రకారము నడుచుదురుగాక. హల్లెలూయా. ఆత్మదేవుడు చెబుతున్న మాట చెవి కలిగిన మనందరం ఏం చేయాలి? వినాలి. విన్న మనం ఏం చేయాలి? దాని ప్రకారం మనం నడవాలి. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నాడు మాట? ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట అది. ఈరోజు ఎఫెసీ సంఘాన్ని దేవుడు మన ఎదుట పెట్టి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అంటున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతగా దేవుని బిడ్డారా, ఎఫెసులో అసలు సంఘాన్ని స్థాపించింది ఎవరు? బైబిల్లో మనం చూడగలిగితే ఎఫెసులో సంఘాన్ని స్థాపించింది అపోస్తులైన పౌలు గారు. హల్లెలూయా. ఆ అపోస్తులైన పౌలు గారు ఎఫెసులో సంఘాన్ని ప్రారంభించారు. అపోస్తుల గారి 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అపోస్తులైన పౌలు గారు సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భాల్లో మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఇంచుమించు 3 సంవత్సరాలు ఎఫెసులో సంఘం కొరకు ఆయన ప్రయాసపడతాడు. హల్లెలూయా. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. దేవుని సన్నిధిలో ఎంతో కష్టపడి ప్రయాసపడి ఎఫెసులో సంఘాన్ని ప్రారంభించారు పౌలు గారు. ఆ తర్వాత పౌలు గారు స్థాపించిన ఆ సంఘములో తిమోతి అనేటువంటి సేవకుడిని అక్కడ సంఘములో పెట్టాడు. హల్లెలూయా. కొన్ని దినాలు ఎఫెసులో కొన్ని దినాలు ఆ యొక్క పరిచర్య జరిగిస్తూ ఉంటున్నటువంటి ఆ దినాల్లో కొంతకాలం తర్వాత పౌలుతో పాటు మిషనరీ సేవలో తిమోతి పౌలు గారితో వెళ్ళి ఉన్నాడు. ఆ పిదప ఆ తర్వాత ఆ స్థలములోకి యోహాను కూడా మధ్యలో వచ్చి దేవుని వాక్యం అందిస్తూ ఉండేవాడట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు నా తల్లి ఇదిగో యోహాను అంటాడు. ఆమేన్. ఆ సిలువలో యోహాను గారు పక్కన నిలబడి ఉంటారు. ఆయనతో చెప్తాడు ఇదిగో నా తల్లి అంటాడు. అంటే యేసు ప్రభువారు తల్లి కూడా యోహానుతో ఉంది. ఆమేన్. యోహానుతో పాటు యేసు ప్రభువారు తల్లి అయిన మరియ కూడా ఎఫెసు ప్రాంతానికి వస్తూ ఉండేది. దేవునికి స్తోత్రం. అక్కడ పరిచర్యలో ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఆ సంఘపు దూత ఎవరని చెప్పుకోవాలి? ఈ సమయంలో యోహాను అని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఈ సంఘపు దూత యోహాను అని గ్రహించాలి. ఆ తర్వాత ఆయన పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు మరికొందరు వారికి దేవుని వర్తమానాలు అందిస్తూ సిద్ధపరిచిన విషయాలు చరిత్ర చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము అన్న విషయాలు మనం చూస్తున్నాం. సంఘపు దూత అంటే సేవకుడు. సంఘం ఆ దీపస్తంభాలు 7 దీపస్తంభాలు 7 సంఘాలని మనం చూస్తాం. ముందు ఆ వచనాలు నెక్స్ట్లో మనం కింద వచనాలు మనం చూస్తాం.
ఎఫెసీ సంఘాన్ని దేవుడు మన ఎదుట పెట్టి మాట్లాడుతున్నాడు. ఈ ఎఫెసీ సంఘం, ఆ పేరులోనే ఉన్నటువంటి అర్థం సంపూర్ణ ఉద్దేశం కలిగినది. సంపూర్ణ ఉద్దేశం కలిగిన సంఘం ఇది. సంపూర్ణ ఉద్దేశం కలిగినది అనేటువంటి అర్థంతో కూడినటువంటి పదాన్ని మనం చూస్తున్నాం ఎఫెసీ అనేటువంటి ఎఫెస్ అనే మాటకు. ఎఫెసు అనేటువంటి మాటకు అర్థం చాలా శ్రేష్టమైనవి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఎఫెసులో దేవుడు సిద్ధపరిచినటువంటి అనేక కార్యాలు ఉన్నాయి. ఆ ఎఫెసు పట్టణం కూడా చాలా చాలా భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఉండేది. ఆ పట్టణం, ఎఫెసు పట్టణంలో చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉండేదండి. ఎఫెసు పట్టణంలో అర్తిమ మహాదేవి అనేటువంటి ఒక దేవతను వాళ్ళు కొలుస్తూ ఆరాధించేవారు. అక్కడ ఉత్సవాలు సంబరాలు చేస్తూ ఉంటూ ఉండేవారు. ఆ పట్టణంలో చాలా భయంకరంగా ఆ యొక్క పట్టణం, బహుఘోరంగా ఆ పట్టణం దాంతో నింపబడిపోయింది. మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే ఆ పట్టణం గురించి ఒక తిరుపతి అనుకోవచ్చు. ఆమె చెప్పండి, ఇప్పుడు ఎలాగ రాకపోకలు జరుగుతూ ఉంటాయో, అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారో, యాత్ర ఏ విధంగా చేస్తూ ఉంటారో అలాగా వచ్చేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. అక్కడ ఏమండి అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ యొక్క ఎఫెసు పట్టణంలో. ఆ ఎఫెసు పట్టణం నుంచే 7 సంఘాలు స్థాపించబడ్డాయి. హల్లెలూయా. బ్రాంచీ సంఘాలుగా స్థాపించబడ్డాయి పౌలు గారి ద్వారా. ఎఫెసు పట్టణంలో ఏ విధం చేతనైనా ఆ ప్రాంతంలో దేవుని సంఘం ఉండాలని ప్రయాసపడ్డాడు. అక్కడి నుంచి మనం 7 సంఘాలు ఆయన స్థాపించినట్లుగా మనం చూస్తాం. మనం ముందు చూడబోయే 7 విధములైన ఏమండి ప్రకటన గ్రంథంలో మనం చూసేటువంటి 7 సంఘాలు కూడా ఎఫెసు అనే ప్రాంతం నుంచి తర్వాత బ్రాంచులుగా అవి విడదీయబడ్డాయి. అంతవరకేనా అంటే ఇంకా కొన్ని సంఘాలు కూడా స్థాపించడం మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంతమంది భక్తుల ద్వారా కొన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకి ఇలాగు రాయము అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ కింద వచనాలు మీరు చూసినట్లయితే ఏం రాయబడింది? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను ఏమంటున్నాడు చెప్పండి? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. హల్లెలూయా. ఏడు నక్షత్రములు అనగా బైబిల్లో ఏం చెప్తుందంటే 7 నక్షత్రములు 7 సంఘానికి నడిపించే 7 సేవకులు, దూతలు అని రాయబడింది. మీరు పైన 20వ వచనంలో చూస్తారు, చదవండి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూసారండి ఏం రాయబడింది చెప్పండి? 7 నక్షత్రములు 7 దీపస్తంభములు మనం చూస్తున్నాం. 7 దీపస్తంభములు 7 నక్షత్రములు మనం చూస్తున్నాం కదా. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ 7 నక్షత్రాలు అనేటువంటి దేవుని సేవకుల్ని, నక్షత్రాల వంటి వారు దేవుడు ఎక్కడ ఉంటారంటే వారు దేవుని చేతిలో ఉంటారట. ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? దేవుని కుడి చేతిలో ఉంటారు. నిత్యం దేవుడు తన సేవకుల్ని ఎత్తి పట్టుకునే దేవుడుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? ఎత్తి పట్టుకుంటాడు.
దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఆయన ఎత్తి పట్టుకునే దేవుడు. తన సేవకుల్ని దేవుడు ఎత్తి పట్టుకుంటాడండి. ఆయన సేవకుల్ని ఎత్తి పట్టుకొని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 7 దీపస్తంభములు అని రాయబడ్డాయి. 7 దీపస్తంభములు అంటే 7 సంఘములు అని చూస్తున్నాం. 7 దీపస్తంభముల మధ్య ఆయన ఏం చేస్తాడట? సంచరిస్తాడు. చెప్పండి అందరూ, సంచరిస్తాడు. 7 దీపస్తంభములు, 7 సంఘాలు అంటే సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సంచరిస్తున్నాడు? ఆయన సంఘముల మధ్య ఆయన సంచరించే దేవుడు. హల్లెలూయా. ఆయన 7 స్తంభముల 7 సంఘాల మధ్య, దీపస్తంభాల మధ్య సంచరించువాడంటే ఆయన సంఘాల మధ్య అంతటా ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన మధ్య సంచరిస్తున్నాడా? చెప్పండి, సంచరిస్తున్నాడా లేదా? ఆయన నేను మీ మధ్య నడుస్తాను అంటున్నాడు, నేను మీ మధ్య సంచరిస్తాను అంటున్నాడు, నేను మీ యొద్దకు దిగి వస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సంఘము యొద్దకు ఆయన దిగి వస్తారు. ఆ సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ ఆయన ప్రతి వారిని ఆయన ఎరుగుతాడు. ప్రతి వారి సంగతులు ఆయనకు తెలుసు, బాగుగా తెలుసు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటున్నాం. అది మనం చూస్తున్నాం. తర్వాత 2వ వచనం వచ్చేసరికి ప్రభు ఆ సంఘాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 2వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమంటున్నాడు చెప్పండి? నీ క్రియలు నేను ఎరుగుదును. చెప్పాలి అందరు లైన్గా. 1 క్రియలు, తర్వాత కష్టము ఎరుగుదును, తర్వాత నీ సహనం ఎరుగుదును, తర్వాత 4వది నువ్వు దుష్టులను సహింపలేవని ఎరుగుదును, 5వది అపోస్తులు కాకయే తమ అపోస్తులు మరి చెప్పుకున్న వారిని పరీక్షించి అబద్ధికులను కనుగొంటువని ఎరుగుదును, 6 సహనం కలిగి నా నామము నిమిత్తం భారం భరించావని ఎరుగుదును, తర్వాత 7 అలయలేదని ఎరుగుదును. హల్లెలూయా. మొత్తం ఎన్ని విషయాలు వచ్చాయి? 7 విషయాలు వచ్చాయి. హల్లెలూయా. ఇవన్నీ ప్రభు తెలుసట. హల్లెలూయా. ఈ రాత్రి ఒకసారి అవి జ్ఞాపకం చేసుకుందామా? చూడండి. నెంబర్ 1, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? మన క్రియలు దేవుడికి తెలుసా అండి? తెలుసు. మన క్రియలు దేవుడికి తెలుసు. నువ్వు చేసే మంచి క్రియలు తెలుసు, చెడ్డ క్రియలు అన్నీ తెలుసు దేవునికి. ఆయనకి తెలియనిదంటూ ఏది లేదు, లేదు, లేదు. ఆమేన్. ఆయనకి సమస్తము ఆయనకి తెలుసు. సమస్తం ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఇటు చూడండి. దేవుణ్ణి చాలామంది నమ్ముతారు. నమ్మటమే కాదు, నమ్మిన మనకి ఏముండాలి చెప్పండి? క్రియలు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? క్రియలు ఉండాలి. నమ్మిన దానికి క్రియ ఏంటంటే బాప్తిసం పొందటం. నమ్మిన దానికి క్రియ ఏంటంటే చర్చికి కూడా సన్నిధికి నడిపించబడటం. నమ్మిన దానికి క్రియ ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం తినుచు త్రాగుచూ ఉండటం. ప్రభువు నమ్మిన దానికి క్రియ ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడటం. హల్లెలూయా. నువ్వు నమ్మిన దానికి క్రియ ఏంటంటే నువ్వు కొంచెం ప్రార్థన చేయటం, మోకాళ్ళు లేసి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఇవన్నీ చేయకుండా నేను నమ్మానండి, యేసుప్రభుని నమ్మానండి, నేను కూడా యేసుప్రభు బిడ్డనేనండి అంటే దేవుడు ఏమంటాడు? నీ సంగతి నాకు తెలుసురా, నీ సంగతి నాకు తెలుసమ్మా అంటాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఇటు చూడండి. ఏముండాలి మనలో? చెప్పట్లా మీరు గట్టిగా. క్రియలు అనండి, నోరు తెరిచి. క్రియలు అనండి గట్టిగా. క్రియలు మనలో ఉండాలి. పనులు. క్రియలు అంటే ఏంటి? మనం చేయవలసిన పనులు, ఆధ్యాత్మికమైన పనులు. దేవుని నమ్మిన వారు చేయవలసిన ఆధ్యాత్మికమైన ఆత్మీయమైనటువంటి కార్యాలు, పనులు ఇవి.
ఇలాంటి లక్షణాలు మనలో ఉండకుండా క్రియలు లేని విశ్వాసం దేవుడు ఏమన్నాడు? మృతమో. చెప్పాలి అందరూ, క్రియలు లేని విశ్వాసం మృతం. చచ్చిపోయిన దాంతో సమానం, చచ్చిపోయిన దాంతో సమానం, మృతం. నువ్వు దేవుని నమ్మానంటే కాదు, నమ్మిన దానికి ఏముండాలి? క్రియలు ఉండాలి. అబ్రహాము కూడా ఏం చేశాడు? దేవుని నమ్మటమే కాదు, క్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు. తన ఒక్కడైన కుమారుని దేవునికి ఇవ్వటానికి కూడా వెనకాడలేదు, బలిగా ఇవ్వటానికి ముందుకెళ్ళాడు. బలిగా ముందు వెళ్ళి అక్కడ ఏం చేశాడు చెప్పండి? ఆ కొండపైకి తీసుకెళ్ళిపోయాడండి. కొండపైకి తీసుకెళ్ళిపోయాడు. కొండపైకి తీసుకెళ్ళిపోయి కత్తిపైకి ఎత్తి నరకబోతున్నాడు కూడా. ప్రభు అతను చేసేటువంటి ఆ క్రియలు అన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. కనుక అందుకనే దేవుడు, అబ్రహమా అబ్రహమా ఆగు, ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇవ్వటానికి వెలుగు తీయలేదు కనుక నువ్వేంటి ఇందును బట్టి నాకు భయపడేవాడు అని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం. హల్లెలూయా. చెప్పాలందరూ, ఎలాంటి వాడు? క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వాడు అబ్రహాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చదవండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియో, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియో గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, క్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. తర్వాత దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. 24వ వచనం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమే, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అది కూడా చూసారా, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. క్రియలు ఉండాలి. ఏముండాలి? క్రియలు ఉండాలి. రాహాబు కూడా ఎలాగా ఏమండి దేవుని సేవకులను ఆమె ఏం చేసిందండి? పైన మిద్దె మీద దాచిపెట్టి ఎంతో భద్రతనిచ్చింది, మేలు చేసింది. క్రియలు కలిగిన విశ్వాసం కలిగిందిగా ఆమె ఎంచబడింది. హల్లెలూయా. అబ్రహాము కూడా క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు. మనం క్రియలు కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. మన క్రియలు దేవుడు ఎరుగుతున్నాడు, ఆయన తెలుసుకుంటున్నాడు. ఏమండి, బైబిల్లో మనం చూస్తాం హేబేలు క్రియలు ఎలాంటివట? హేబేలు క్రియలు ఎలాంటివి? నీతి గలవి. మరి కయ్యూని క్రియలు ఎలాంటివి? చెడ్డవి అని రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు మన క్రియలు మంచివి ఎరుగుతాడు, చెడ్డ క్రియలు కూడా మనం ఆయనకి తిరుగుతూ ఆయన సమస్తం ఎరగగలిగిన దేవుడై ఉన్నాడు. చదవండి. 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను కదా, గనుకనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తున్నాం కదా, కయ్యూను వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన గనుకనే కదా అని మనం చూస్తున్నాం. చూసారా, మంచి క్రియలు చూస్తున్నాడు, చెడ్డ క్రియలు చూస్తున్నాడు. మన క్రియలు ఎలాంటి క్రియలు కలిగి ఉండాలి చెప్పండి? మంచి క్రియలు. చెప్పండి అందరూ, మంచి క్రియలు, సత్క్రియలు కలిగి ఉండాలి. తన సొంత తమ్ముడిని హత్య చేసేసాడు, చంపేశాడు. హేబేలును చంపాడు.
కయ్యూను ఏం చేశాడండి? హేబేలును దేవుడు తెలీదా ఆయనకి? అందుకని దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ చెడ్డ క్రియలు నీ మంచి క్రియలు ఎరుగుదును అన్నాడు. బైబిల్లో రాయబడి ఉంది, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతం ప్రభు ఇస్తానంటున్నాడు. ఆయన ఏం చేస్తాడంటండి? ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతం నా దగ్గర ఉంది. అపవిత్రుడు అపవిత్రుగా ఉండలేము, పాపిగా ఉండలేము, పరిశుద్ధుడుగా ఉండలేము, నీతిమంతుడుగా ఉండనిమ్ము. కానీ ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పులో వాని క్రియల చొప్పున నేను తీర్పు తీరుస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మన క్రియలు ఎలా ఉండాలి చెప్పండి? నీతి కలిగినవిగా, మంచివిగా ఉండాలి. క్రియలు కలిగిన వారుగా, మంచి క్రియలు కలిగిన వారుగా మనం ఉండాలి. సత్క్రియలు కలిగిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలోకి మరలా రండి. తర్వాత రెండవది ఏంటంటే, ఒకటి నీ క్రియలు ఎరుగుదును అన్నాడు, రెండవది నీ కష్టమును ఎరుగుదును. నువ్వు దేవుడి కోసం ఎంత కష్టం అనిపిస్తున్నావో దేవుడికి తెలుసు. చెప్పండి, దేవుడికి కష్టపడాలి, కష్టపడటానికి ఇష్టపడాలి. దేవుని కొరకు కష్టపడటానికి మనం ఇష్టపడాలి. అమ్మా వింటున్నారా? జాగ్రత్తగా ఆలకించండి. కష్టపడటానికి మనం ఇష్టపడాలి. శ్రమలు నాకొద్దు అనుకోకూడదు. ప్రభు అన్నాడు, శ్రమలు కలిగినను శ్రమల్లో మనం ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడి వాటిని జయించాలని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు శ్రమలు అనుభవించు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పారు. ఆమేన్. శ్రమలు లేకపోతే మనం పరిపూర్ణులుగా మనం మార్చబడలేమని కూడా ప్రభు చెప్పాడు. యేసయ్య అన్నారు, నేను శ్రమ పడ్డాను కనుక మీరును శ్రమ పడవలేను అన్నారు. నేను శ్రమపడి శ్రమను జయించాను, మీరు కూడా జయిస్తారన్నాడు. వాటి చేతిలో ఓడిపోకూడదని ప్రభువు చెప్పారు. హల్లెలూయా. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు, అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆ కష్టములో, ఆ శ్రమల్లో కూడా మనం ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ధైర్యంగా మనం ప్రభుని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ శ్రమలు కొంచెం కాలం ఉండే శ్రమలే ఇవన్నీ. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట చూద్దాం. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం కాలం శ్రమ అనండి. ఈ లోక శ్రమలన్నీ ఎంతసేపు అంటే కొంచెం కాలమే. తర్వాత యుగాలు మనం యేసయ్యతో ఉంటాం కనుక ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏమండి, నువ్వు దేవునికి దూరము కాకూడదు. రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడికి దూరం కాకూడదు. ప్రార్థన చేసుకోవటం మానేయకూడదు, చర్చికి రావటం మానేయకూడదు. లోకంలో మనం కలిసిపోకూడదు. శ్రమ వచ్చిందని, రోగం వచ్చిందని. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రాకూడదా? రోగాలు రావా? బైబిల్లో అలా ఏమన్నా ఉందా? ఎక్కడన్నా దేవుని నమ్మారు కాబట్టి రోగాలు రావు, శ్రమలు రావు, బాధలు రావని లేవు. వస్తాయి, కానీ నేను వాటి నుంచి తప్పిస్తాను, కాపాడుతాను, విడిపిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినా ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. శ్రమను ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి. కొంచెం కాలం ఉండే శ్రమలు, ఆ తర్వాత దేవుని నిత్య మహిమకు మనం చేర్చబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధానంలో ప్రియులారా మనం చూస్తున్నాం. శ్రమలకు మనం అప్పగించుకోవాలి. సంపూర్ణంగా మనం మార్చబడాలని ప్రభు ఆశపెడుతున్నాడు. ఏమంటే ఇటు చూడండి, పచ్చి మ్రానుకే ఇలా జరిగితే ఎండి మ్రానుకి ఎలా జరుగును అని వాక్యం రాయబడింది. అంటే యేసు ప్రభు వారే శ్రమ అనుభవించారు, మరి దేవుని బిడ్డలమైన మనం శ్రమ అనుభవించతగదా? శ్రమల్లో దేవుని సన్నిధిలో ఏమండి ధైర్యంగా నిలబడి వాటిని మనం జయించగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ప్రభు అది ఆశపడుతున్నాడు. రెండోది, ఎఫెసీ సంఘంలో 3వ విషయం మనం చూడగలుగుతాం.
ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణం చూస్తున్నాం. మంచి లక్షణం. మూడోది, సహనము నేను ఎరుగుదును. చెప్పండి, సహనం కలిగి ఉందట. అందరు చెప్పాలి. ఉండాలా సహనం? ఏం కలిగి ఉండాలి చెప్పండి? సహనం. సహనం, ఓర్పు, సహనం ఉండాలా? అంతవరకు సహించిన వాడే రక్షించబడును. హల్లెలూయా. నువ్వు అంతవరకు సహిస్తేనే రక్షించబడతావు. అంతవరకు సహించాలి. మనకి సహనం అనేది చాలా అవసరం దేవుని బిడ్డలకు. యోబును మనం చూస్తాం. ఆయన ఏం చేశాడట? సహించిన వారి లెక్కల్లో ఆయన ఉన్నాడు. యోబు సహనం ఒకసారి మీరు చూడండి, హ్యాండ్ రాయబడి ఉంటుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అది అంతవరకు సహించాలి. ఎప్పటి వరకు చెప్పండి? కొంచెం వరకు కాదంట, కొంచెం కాలం వరకు కాదు. ఎంతవరకు? అంతము వరకు, చివరి వరకు. ఎప్పుడు వరకు అండి? చివరి వరకు, లేక ప్రభు రాకడ వరకు సహించేవారే రక్షించబడతారు. చాలామందికి సహనం ఉండదు, తొందరపాటు ఎక్కువతనం, అడావుడి, తొందరపాటు ఎక్కువ, సహనం ఉండదు, ఓర్పు ఉండదు. అలాంటి వాళ్ళన్నీ కోల్పోతారు. దేవుని సన్నిధిలో వాగ్దానం కూడా మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలి? సహనం ఉండాలి. ఏముండాలండి? సహనం ఉండాలి. ఒకళ్ళు ఇంటి కోసం పెట్టుకున్నారు, సహనం లేదు. సహనం లేదు, వాళ్ళు ఏమైందంటే చివరికి ఆ ఇల్లులో కోల్పోయారు. మిగతా వాళ్ళకి వచ్చింది, వీళ్ళకి రాలా. ఎందుకని రాలేదంటే వాళ్ళకి ఏమి లేదు, సహనం లేదు. పలానా క్వార్టర్ కానీ పెట్టుకున్నాడు, అప్లికేషన్ ఇచ్చాడు, అన్నీ సిద్ధపాటు చేసుకున్నారు. కానీ అక్కడ కొంచెంసేపు వెయిట్ చేయలేక ఏం చేశాడు చెప్పండి? ఏముంటావు ఎంతమంది జనాల్లో అని చెప్పేసి వచ్చేసాడు. అతనికి ఏం దొరకలే, మరి అంతే మరి. హల్లెలూయా. కాబట్టి తొందరపాటుతనం ఉండకూడదు. తొందరపాటుతనం ఉంటే మనం అన్నీ కోల్పోతాం అన్నమాట. ఏదైనా పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనలో ఏముండాలి? సహనం, ఓర్పు ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సహనం కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ ఇలాగ సహనం గురించి చూస్తే చాలా విషయాలు ఉన్నాయి సహనం గురించి. కాబట్టి సహనం కలిగిన వారుగా దేవుని బిడ్డలో అయినటువంటి మనం ఉండాలి. పరలోక రాజ్యాన్ని కూడా పొందాలంటే మనం నిరీక్షణ కలిగిన వారమై ఓపికతో సహనం కలిగి ఆ వాగ్దానం పొందడానికి ఈ లోకంలో సిద్ధపడుతూ ఉండాలి. సహనం కోల్పోయి ఇంకా యేసుప్రభు ఇంకా రావట్లేదు కదా, ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అని లోకంలో కలిసిపోతే ఏమండి, నిత్య అగ్నిగుండంలో పడి యాతన పడాలి. జాగ్రత్త. ఆమేన్. జాగ్రత్త పడాలి ప్రియులారా. సరి గట్టిగా స్తోత్రం చెప్దాం. చూడండి, తర్వాత సంఘం గురించి రాయబడిన మరొక విషయం, నీవు దుష్టులను సహింపలేవని ఎరుగుదును అంటున్నాడు. దుష్టులను సహింపలేవని ఎరుగుదును అంటున్నాడు. దుష్టులను సహింపలేని సంఘం అట. దేవుడు కూడా దుష్టత్వాన్ని చూసి ఆయన సహించలేడు, ఓర్చలేడు అండి. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం 5వ అధ్యాయమా, అక్కడ ఆయన కూడా అసహ్యమట. దుష్టులు అంటే దుష్టత్వం, దుష్టులు వాళ్ళు చేసేటువంటి యొక్క పనులు, వాళ్ళు చేసే కార్యాలు దేవునికి చదవండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. నువ్వు దుష్టత్వాన్ని చూచి ఆనందించు దేవుడవు కాదు. దుష్టత్వం, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే కింద ఏమిచ్చాడు? దుష్టునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టునకు దేవుని యొద్ద చోటు లేదు. అంటే ఆయనకు ఆ దుష్టునకు, దుష్టత్వాన్ని దేవుడు ఆయనకి అసహ్యం అనమాట. అది ఆయనకి అసహ్యం అనమాట అండి.
పాపం చేయవారు దేవునికి అసహ్యులు అని కింద వచనాల్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా గమనించండి, దుష్టులను చూసి మనం సహించలేని వారుగా ఉండాలి. దుష్టత్వాన్ని చూసి మనం సహించలేని వారుగా మనం ఉండాలి. దేవుని అట్టి అనుభవాలు మనం కలిగి ఉండాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఈ లోకం పాపంతో నింపబడిపోయి ఏమండి శాపంతో పడిపోయి ఉంటే మనం అలా ఉండుంటే మనం ఏం చేయకూడదు, అలా చూస్తూ మనం ఊరుకుంటూ వాళ్ళ కోసం ఏం చేయాలి చెప్పండి, భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. సహించలేని వారుగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, దుష్టులను ఏం చేయలేదటండి, దుష్టులను సహింపలేనమని. కాబట్టి దుష్టులను దేవుడు కూడా సహించలేని వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా దుష్టత్వం చూసి మనం ఏమండి సంతోషించే వారంగా ఉండక ఆ దుష్టత్వాన్ని, చెడుతనాన్ని చూసి మనం ఏం చేయాలి, సహింపలేని వారుగా, వాటిని అసహించుకునేవారుగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, ఎజ్కేల్ గ్రంథంలో అంటాడు, దుష్టుడు మరణం నొందుట నాకు ఇష్టం కాదు, కానీ తన దుష్టత్వాన్ని మార్చుకొని మార్పు నొందుటయే నాకు సంతోషం అన్నాడు. హల్లెలూయా. ఎజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. ఇదేనండి, దుష్టులు తమ ప్రవర్తన మార్చుకొని దిద్దుకొని బ్రతకటమే ఆయనకు చెప్పండి సంతోషం. ఆయన పాపాన్ని చూస్తే ఆయన సహించలేడు. చెడుతనానికి ఆయన యొద్ద ఏం లేదు, చోటు లేదు. అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా ఆ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎఫెసీ సంఘం అలానే ఉంది. ఎలా ఉంది సంఘం? చెడుతనానికి చోటు ఇవ్వట్లే, దుష్టులను సహింపలేనిదిగా ఉంటూ ఉంది ఆ సంఘం. హల్లెలూయా. మనం కూడా ఆ రీతిగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ రీతిగా మనం కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దుష్టులను సహింపలేని వారుగా ఉండాలి. అంటే వాళ్ళు ఉన్న చెడుతనాన్ని మనం సహించలేని వారుగా ఉండాలి. పాపిని ప్రేమించాలి కానీ పాపాన్ని ద్వేషించాలి. ఆమేన్. పాపిని ప్రేమించాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళలో ఉన్న పాపం పోవాలని చెప్పండి ప్రార్థన చేయాలి. వారు చేస్తున్న పాపాన్ని ద్వేషించాలి, అసహించుకోవాలి. పాపిని ప్రేమించాలంటే వారి కోసం వాళ్ళు మారాలని ప్రార్థించాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా పాపుల్ని ప్రేమించి లోకానికి ఆయన వచ్చారు, పాపాన్ని ద్వేషించారు. ఆయన పాపాన్ని ప్రేమించలా, పాపాన్ని ద్వేషించారు. పాపిని ప్రేమించారు, పాపాన్ని ద్వేషించారు. అలా ఉండాలి మనం. దుష్టత్వాన్ని చూసి ఆయన దుష్టత్వాన్ని చూసి ఆయన అసహించుకునే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాలు చెడిపోయినవిగా ఉన్నట్లయితే చెడినటువంటి వారిని మనం చూసి చెడిపోయినటువంటి వారిని చూసి, దుష్టత్వంలో ఉన్న వారిని చూసి మనం ఏం చేయాలంటే అసహించుకునే వారుగా ఉండాలి. మనము మన జీవితాలను సరి చేసుకుంటూ ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ప్రభు ఆయన నీతిని, పరిశుద్ధతను ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును అంటున్నాడు. హల్లెలూయా. అది తర్వాత విషయం మనం చూస్తున్నాం, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటి అంటున్నాడు. అంటే చాలామంది ఈ రోజుల్లో సేవకులని మేమే అపోస్తులమని, మేమే సేవకులమని చెప్పుకునేవారు చాలామంది ఉంటూ ఉన్నారండి.
చాలామంది ఉంటూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది వారు నిజమైన సేవకులా కాదా అని మనం వారి క్రియలను బట్టి మనం పరీక్షిస్తామని బైబిల్ చెప్తుంది. వాళ్ళ క్రియలు బట్టి మనం తెలుసుకుంటాం. అందరినీ అపోస్తులని అందరూ ప్రవక్తలని చెప్పి మనం నమ్మేసే రోజులు ఇవి కావు. కాబట్టి గుర్తించే వివేచించే ఆ జ్ఞానం మనకి కావాలి. సంఘం అలా ఉండాలన్నమాట. ఆ సంఘం ఎఫెసు సంఘం ఎలా ఉంది చెప్పండి? ఎవరు నిజమైన సేవకులు గుర్తిస్తుందట. మనం కూడా ఎలా ఉండాలి? ఏది మంచి ఏది కరెక్టు అని చెప్పేసి మనం గుర్తించేదిగా ఉండాలి. లేఖనంలో వాక్యం చెప్పినప్పుడు బోధించినది అలా ఉందా లేదా అని చెప్పేసి అని పరిశీలించేదట బెరయా సంఘం. ప్రైజ్ ది లార్డ్. మన బైబిల్లో చూస్తే దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని మాటలు విన్నటువంటి ఆ మాటలు బైబిల్ ప్రకారంగా వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అని మనం గ్రహించాలి. బైబిల్లో లేనివి ఏవేవో చెప్పేసి అనేకులను త్రోవ తప్పించే రకరకాల బోధలు వచ్చేసాయి ఈ రోజుల్లో. కాబట్టి ఎవరు నిజమైన బోధలు, ఎవరు నిజమైన అది ఏది నిజమైన బోధ అని గుర్తించేటువంటి వారంగా, గ్రహించే వారంగా ఆ వివేచన కలిగిందట ఎఫెసీ సంఘం. అలాగా దేవుని బిడ్డలమైన మనం కూడా అలాంటి జ్ఞానాన్ని, వివేచన కలిగి ఉండాలి. తోడేళ్ళే గొర్రె చర్మం ధరించుకొని వస్తున్నారు అని బైబిల్ చెప్తుంది. గొర్రె చర్మం ధరించుకొని వస్తున్నారట. తోడేళ్ళు ఏం ధరించుకొని వస్తున్నాయి? గొర్రె చర్మాన్ని ధరించుకొని వస్తున్నాయట. కానీ రాను వాళ్ళ ప్రవర్తన ఎలా బయటపడిద్ది? తోడేళ్ళ ప్రవర్తన, తోడేలు యొక్క లక్షణాలు వాళ్ళలో బయలుపరచబడతా ఉంటాయి. అప్పుడు చూసి అప్పుడు గ్రహిస్తారు కొంతమంది. మెలకువ కలిగి ఉండాలి. మనం మెలకువ కలిగి ఉండాలి. ఎవరు నిజమైన సేవకులు, ఎవరు ఆత్మ కలిగిన సేవకులు, ఎవరు ఆత్మ లేని సేవకులు అని నిజంగా గుర్తించాలి. హల్లెలూయా. ఎఫెసీ సంఘం అలా ఉంది. ఆ జ్ఞానం, వివేచన కలిగిందిగా ఉంది దేవుని సంఘం. ఈ లోక సంబంధమైన డబ్బు కోసం ప్రాకులాడేవారు ఉన్నారు, వారు నిజమైన సేవకులు కాదు. ఈ లోక సంబంధమైన భోగాల కోసం రకరకాల వేషాలు వేసేవారు ఉన్నారు. వాళ్ళ లక్షణాలు, వారి మాటలు, వారి విధానాలు గ్రహించి వారు నిజమైన సేవకులా కాదా అని గుర్తించే ఆ వివేచన జ్ఞానం మనకు కావాలి. ఆమేన్. అందుకని ఇక్కడ రాయబడింది, అపోస్తులు కాక అపోస్తులమని చెప్పుకునే వారిని మీరు నిజమైన వారా కాదా అని మీరు గుర్తిస్తున్నారు అని ఎఫెసు సంఘం గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. వారు అబద్ధికులను నువ్వు కనుగొన్నావు అని చెప్పేసి అందును బట్టి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను ఎఫెసీ సంఘమా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్నో విషయం చెప్తున్నాను మీతో. ఒకటి, క్రియలు కలిగింది ఉంది ఎఫెసీ సంఘం. 2, కష్టపడేదిగా, శ్రమపడేదిగా ఉంది. 3, సహనం కలిగి ఉంది. 4, దుష్టులను సహింపలేనిదిగా, దుష్టత్వాన్ని సహింపలేనిదిగా, దుష్టులను సహింపలేనిదిగా ఉంటూ ఉంది. 5, అపోస్తులు కాక తాము అపోస్తులు మనం చెప్పుకునే వారిని పరీక్షించి అబద్ధికులని కనుగొంటూ ఉంది. నెంబర్ 6 ఎలా ఉంది? సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరిస్తుంది. ఆమేన్. సహనం కలిగి నా నామం నిమిత్తం భారం భరిస్తుంది. భారం భరించేదై ఉండాలి సంఘం. చెప్పాలి, ఏం భరించేది ఉండాలి? భారం భరించేదిగా ఉండాలి. సహనంతో భారం భరించాలి. సంఘ భారాన్ని భరించాలి దేవుని సంఘం. సంఘంలో భారం కలిగి, బాధ్యత కలిగి ఉండాలి సంఘం. మాకేం పట్టింది అన్నట్టు ఉండకూడదు. హల్లెలూయా. భారము కలిగింది దేవుని సంఘం ఉండాలి. సంఘం కోసం భారంతో ప్రార్థించేదై ఉండాలి సంఘం. హల్లెలూయా. భారంతో దేవుని సువార్తను ప్రకటించేదై ఉండాలి దేవుని సంఘం. హల్లెలూయా. భారంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు చేసేదై ఉండాలి దేవుని సంఘం. హల్లెలూయా. అందుకనే మనం బైబిల్లో చూస్తే అబ్రహాము లోతు విషయంలో భారం కలిగిన వాడు కనుక అయ్యా
ఆ పట్టణాన్ని రక్షిస్తావా? ఒక్కడున్నా రక్షిస్తావా? 10 మంది ఉన్నా రక్షిస్తావా? చివరికి లాస్ట్గా జరిగి తగ్గిస్తూ ఉంటాడు ఏమండి, పెంచుకుంటా తగ్గిస్తా. హల్లెలూయా. ఒక్కడున్నా నేను ఆ పట్టణాన్ని, నీతిమంతుడు ఒక్కడున్న ఆ పట్టణాన్ని అంటే అతనిలో ఉన్నది ఏంటంటే భారం. దేవుడు చూస్తున్నాడు. ఆ యొక్క పట్టణం రక్షించబడాలని, తన బంధువు ఆ కుటుంబం రక్షించబడాలని ఆయన భారం, అబ్రహాము యొక్క భారం. అంతేకాదు మోషే అంటాడు, ప్రభువా నా పేరైనా జీవగ్రంథంలోంచి తీసేయండి అయ్యా, వీరిని ఏం చేయకుండా వీరిని కాపాడండి అయ్యా అంటున్నాడు మోషే. హల్లెలూయా. మోషేలో ఉన్న భారం చూసారా? నా పేరైనా జీవగ్రంథంలోంచి తుడిసివేయండి అయ్యా, కానీ వీరిని ఏం చేయకండి, కాపాడండి అయ్యా అన్నాడు. అంటే ఎంత భారం కలిగిన వాడో చూడండి. భారం మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. భారం కలిగిన బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సంబంధమైన భారం, ఈ లోక భారాలు కాదు, ఈ లోక సంబంధమైన భారాలు కాదు, దైవ సంబంధమైన దైవికమైన భారం మనం కలిగి ఉండాలి. దేవుని శిలువ భారాన్ని మనం భరించేవారుగా ఉండాలి. ప్రార్థనా భారం, సువార్త భారం కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని సంఘం భరించేదిగా ఉండాలి. హల్లెలూయా. అదనమాట. నెంబర్ 7 అక్కడ రాయబడి ఉంది. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే అలయ లేదని ఎరుగుదును. చెప్పండి. అలయలేని సంఘం, అలయని సంఘం. ఏమండి, అలసిపోయే సంఘం కాదు. ఏ సంఘం అది? అలయని సంఘంగా ఉంది అది. దేవుని సన్నిధిలో మనం కూడా అలయని వారంగా ఉండాలి. అలసిపోయే వారంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో బలం తెచ్చుకోవాలి. మరలా పక్షిరాజు వలె యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలా ఉంటారట? చెప్పండి. పక్షిరాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలయక సొమ్మసిల్లక ఎంత చదువుతారా? యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం 30. చదవండి. 40 అధ్యాయము 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తుందంటే అలసిపోతుందా? చెప్పండి అందరూ. అలయటం లేదు. అలయన సంఘంగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. అలసిపోని సంఘంగా ఉండాలి. ప్రభు ఇలాగ దేవుడు మెచ్చుకుంటున్నాడండి. ఇలాగా ఆయన సమస్తాన్ని నేను ఎరుగుదునంటున్నాడు. ఆయన ఎరిగే దేవుడు. మన భక్తి, మన జీవితాన్ని ఆయన చెప్పండి, మన పరిస్థితులను ఆయన ఎరిగే దేవుడు. మన మధ్య సంచరించే దేవుడు. మన సంగతి తెలుసుకోడా? చెప్పండి. మన మధ్య సంచరించే దేవుడు. 7 స్తంభాలు, దీపస్తంభాల మధ్య ఆయన ఏం చేస్తున్నాడంట? సంచరిస్తున్నాడు. ఆయనకి తెలీదా ఎవరు ఎలా ఉంటున్నారో? అందుకని అంటున్నాడు, నీ సంగతి నాకు తెలుసు, నీ క్రియలు ఎలాంటివి, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీ క్రియలు ఎరుగుదును, నీ సహనాన్ని ఎరుగుదును. ఏమన్నాడు ఇంకా? నువ్వు దుష్టులు సహింపులేమని ఎరుగుదును. అపోస్తులు కాక అపోస్తులు చెప్పుకునే వారిని నువ్వు గుర్తిస్తున్నావు, ఎరుగుదును. నీ సహనాన్ని ఎరుగుదును, నువ్వు భారం భరిస్తున్నావని ఎరుగుదును. తర్వాత నువ్వు అలయలేదని ఎరుగుదును. హల్లెలూయా. అలయలేదని ఎరుగుదును. ఆయన ఎరుగుతున్నాడు. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారా? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా ప్రభు ఆ యొక్క సంఘాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత ఆయన ఫస్ట్ పరిచయం చేసుకున్నాడు. 7 నక్షత్రములు 7 దీపస్తంభములు సంచరించేవాడని. తర్వాత మెచ్చుకున్నాడు. తర్వాత ఆ సంఘములో ఉన్న లోపాన్ని దేవుడు చూపిస్తున్నాడు. నీ మొదటున్న ప్రేమ నీకు లేదు, కోల్పోయావు. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ మొదటి ప్రేమను నువ్వు తిరిగి మరలా చెయ్యి అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
మొదటున్న ప్రార్థన, మొదటున్న ఆసక్తి, మొదటున్న విశ్వాసం, మొదటున్న ఎదుగుదల, మొదటున్నటువంటి ఉజ్జీవం నీలో మరలా కావాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలావు, వదిలిన ప్రేమను తిరిగి మరలా ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుంచి నువ్వు పైకి లేచి మారు మనసు పొంది అట్టి క్రియను చెయ్యి అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ విషయంలో నువ్వు పోగొట్టుకున్నావో, ఏ స్థితిలో పోగొట్టుకున్నావో ఆ స్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరలా మొదటి క్రియ, మొదటి ఆసక్తి, మొదటి పట్టుదల, మొదటి విశ్వాసం, మొదట ఏ విధంగా ఉండేదా నీవు, ఏ విధంగా ఉండేవాడు, అటువంటి క్రియలు మరలా చెయ్యి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ప్రేమ, దేవుని యొక్క ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు మనం గ్రహించేవారుగా ఉందుముగాక. అది చాలా పొడవైనది, లోతైనది మనం గ్రహిస్తూ ఏమండి మన తోటి పొరుగువారిని కూడా మనం ప్రేమించేవారు. దేవుని ప్రేమించాలి, పొరుగువారిని కూడా ప్రేమించాలి. ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని వరములు కలిగి ఉన్నా, ఫలములు కలిగి ఉన్నా, ఆత్మ కలిగి ఉన్నా ప్రభు అన్నాడు వ్యర్థుడివి అంటాడు ఆయన. ఆమేన్. ఆత్మ కలిగిన వారుగా అన్ని భాషలు మాట్లాడు, కృపావరం కలిగిన వారు కూడా ప్రేమ లేకపోతే వ్యర్థమాట. కాబట్టి ప్రేమ కావాలి. దేవునికి స్తోత్రం. ఏ ప్రేమను వదిలేవా తిరిగి ఆ మొదటి ప్రేమను మరలా కలిగి సంపాదించుకో అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మారు మనసు పొంది మొదటి క్రియ చెయ్యి. సంఘం మారు మనసు పొందాలట. ఫస్ట్ మారు మనసు పొందిదో మళ్ళీ సంఘం మారు మనసు పొందడం అంటే ఏ విషయంలో నువ్వు పడిపోయే ఆ స్థితిని జ్ఞాపం చేసుకొని ఒప్పుకొని సరి చేసుకోవటం, దాన్ని ఏమంటారు చెప్పండి? మారు మనసు పొందట. సంఘం కూడా మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్నవి తిరిగి పొందడానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుని సన్నిధిలో అదే మార్పు చెందటం, మారు మనసు పొందటం. ప్రభువా పోగొట్టుకున్నానయ్యా, తిరిగి మరలా నాకు దయచేయండి అని వెదకటం దేవుని సన్నిధిలో మారు మనసు పొందటం అంటారు. మార్పు చెందాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఏమండి చూడంటాడు అక్కడ, అట్లు నువ్వు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తానంటున్నాడు ఆయన. అంటే నువ్వు మారు మనసు పొందితే ఓకే, పడిపోయిన స్థితిలో వచ్చి నువ్వు తిరిగి లేస్తే ఓకే, మొదటి స్థితిని మొదటి జీవితాన్ని నువ్వు చేస్తే ఓకే. అలా చేయకుండా కనుక నువ్వు ఉన్నావంటే నిన్నేం చేస్తాను? దీపస్తంభము నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసేస్తాను. దీపస్తంభం అంటే సంఘం, అంటే సంఘంలోంచి నిన్ను తీసి బయటపడేస్తానని. సంఘంలోంచి దేవుడిని తీసి బయటపడేక ముందే మన దీపాలు వెలిగించుకుందాము గాక, సరి చేసుకుందాము గాక. పోగొట్టుకున్నవి మొదటి ఏవైతే ఉన్నాయో మరలా దేవుని సన్నిధిలో మొదటి క్రియలు, మొదటి ఉజ్జీవం, మొదటి ఆసక్తి, మొదటి పట్టుదల, మొదటి ఉజ్జీవం, మొదటి ప్రార్థనా జీవితం, మొదటి పరిశుద్ధ జీవితం, మొదటి ఉన్న ప్రేమ, ఐక్యత మరలా సంపాదించుకుందాము గాక. దేవుడు ఆయన వచ్చి మనల్ని సంఘంలోంచి బయటికి తీసేయకముందే మనం ఏం చేయాలట? సరి చేసుకొని జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అది తర్వాత 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. హల్లెలూయా. నికోలాయితులు అనేటువంటి వారిని ద్వేషిస్తుందట ఈ సంఘం. జాగ్రత్తగా ఆలకించండి. చివరి మాటలు ఇవి, 7వ వచనంతో మనం ముగించుకోబోతున్నాం. అయితే నికోలాయితుల బోధనలు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నికోలాయితులు అనేటువంటి మాటకు ఏమండి అర్థాలు కొన్ని ఉన్నాయి, 2 విధాలుగా ఉన్నాయి. గ్రీకులో మనం చూస్తే నికో అనేటువంటి మాటకు అర్థం లోపరుచుకోవటం. ఏమండి తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పదం నికోలాయితులు అనేటువంటి పదంలో నికో అనేటువంటి మాటకు ఏమంటే అర్థం ఏం చెప్పాను? లోపరుచుకోవటం. మిగతా ఉన్నటువంటి ఆ యొక్క పదం మనం చూస్తే ఆ పదంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? సంఘము, ప్రజలను అని అర్థం ఇస్తుంది. అంటే దీన్ని బట్టి దేవుని ప్రజలను లోపరుచుకునేటువంటి విధానం. అంటే అది మరొక కోణంలో మనం చెప్పుకోవాలంటే ప్రియులారా, వారు ఏం చేస్తారంటే ఒక ఆచార సంబంధమైన క్రియలు వాళ్ళు చేస్తూ నడిపిస్తూ ఉన్నారు నికోలాయితులటువంటి వారు.
అందుకనే దేవుడు నికాలయితుల బోధ అని కూడా కింద వచనాల్లో 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయంలో కింద వచనాల్లో 15వ వచనంలో కూడా అంటాడు, అటువలనే నికాలయితుల బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. అంటే అలాంటి ఆచార సంబంధమైన బోధను అనుసరించేవారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు సరిగా ఉండరు, ఏవేవో బోధిస్తారు, ఏవేవో మాట్లాడతారు, వాళ్ళ విధి విధానాలు నాకు అసహ్యము అని ప్రభు అంటారు. ఆమెన్. కాబట్టి వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను, నువ్వు కూడా వాటిని ద్వేషిస్తున్నావు అని దేవుడు ఆ సంఘాన్ని మరోసారి మంచిగా మెచ్చుకుంటున్నారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదండి ప్రియులారా, గమనించండి. చివరిగా ఏమంటున్నాడు, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి, చూస్తారు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఇది. ఆత్మదేవుడే సంఘములతో చెబుతున్నాడు. చెవిగలవాడు వినుగాక. చెవున్న ప్రతివారు విందురుగాక, దాని ప్రకారము నడుచుదురుగాక. హల్లెలూయా. ఈ చెప్పబడిన మాటలన్నీ మనం వాటి ప్రకారంగా మనం కూడా నడవాలని దేవుడు రాసించారు. ఏమని ఇంకా మిగతా విషయాలు రాయబడాయి, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అబ్బా, దేవునికి స్తోత్రం. ఏమంటే జయించువానికి ఏమిస్తాడట? పరదేశంలో. మనం ఏం జయించాలి అమ్మా? ఏం చేయాలమ్మా చెప్పండి అందరూ? జయించేవారుగా ఉండాలి. దేవుని సంఘం జయించేదిగా ఉండాలి. ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని, సాతాన్ని, ఏమండి సాతాను శక్తులను, ఈ శరీరాన్ని, ఈ లోక ఆశలను, సమస్తాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? జయించేవారుగా ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా మనకి జయ జీవితం దేవుడు మనకిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ మనకేమిస్తుంది? జయ జీవితాన్ని ఇస్తుంది. జయించేవారుగా, దేవుని ఆత్మతో మనం జయించేవారుగా ఉండాలి ఆయన సన్నిధిలో. హల్లెలూయా. దేవుని ఆత్మ మనకు జయ జీవితాన్ని ఇస్తుంది. జయించేవారుగా మనం ఆయన సన్నిధిలో ఉండాలి. జయించు, ఎందుకంటే ప్రభు జయించారు, ఆయన యేసయ్య జయించారు, ఈ లోకాన్ని జయించారు, సాతాన్ని జయించారు, శ్రమలను జయించారు. మనం కూడా జయించుదుముగాక. తర్వాత రాయబడింది, జయించు అని ఏం చేస్తాడట? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనేసా. పరదేశం ఎక్కడుందండి అసలు? ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడుంది పరదేశం? పరలోకం ముందు. ఇదివరకు ఎక్కడుంది పరదేశం అనేది? భూమి కింద ఉంది. చెప్పండి, ఎక్కడుంది? భూమి కింద ఉంది ఇదివరకు పరదేశాన్ని. అందుకని యేసుప్రభువు సిలువ వేయబడిన తర్వాత భూమి అడుగు భాగమునకు వెళ్ళి ముందుగా చనిపోయిన భక్తులు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ శుద్ధీకరించి, తన రక్తంతో శుద్ధీకరించి వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి, అంటే మధ్యాకాశమునకు కొనిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. పౌలు గారు 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డా అన్నాడు. ఎన్నో ఆకాశం? 3వ ఆకాశం. అంటే పైన 2వ ఆకాశంలో గమనించండి, మన కనబడే ఆకాశం కాక ఇంకా పైన 2 ఆకాశాలు ఉన్నాయండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనబడే ఆకాశం కాక ఇంకా 2 ఆకాశాలు ఉన్నాయి పైన. ప్రభు మధ్యాకాశానికి వస్తారట. మధ్యాకాశంలో సైతాను శక్తులు సంచరిస్తూ ఉంటాయి. అంటే ఈ ఆకాశంలో కాదు, ఈ ఆకాశానికి పైన ఇంకొక ఆకాశం ఉంది. ఆ ఆకాశంలో సైతాను శక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి మధ్యకి ఆయన దిగొస్తాడు. సాతాను శక్తుల్ని పటాపంచలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన అక్కడికి వచ్చే రహస్య సంఘమైన మనందరం కూడా దేవుని అక్కడికి ఎత్తబడతాం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని పరిశుద్ధులు పరదేశం ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. స్తోత్రం చెప్పండి. పరదేశం ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. ఇదివరకు భూమి కింద పాతాళం ఉంది. పాతాళం కింద ఏముంది? అగాధం ఉంది. సైతాను శక్తులు ఉండే స్థలం అగాధం. రెండోది పరలోకం. మన ఆకాశంలో కూడా 2వ ఆకాశంలో ఎవరుంటారు? సాతాను శక్తులు ఉంటాయి. 3వ ఆకాశంలో పరదేశు, దేవుని బిడ్డలు, చనిపోయినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా, చనిపోయిన భక్తులందరూ కూడా 3వ ఆకాశంలో కొనుపోబడతారు. స్తోత్రం కలుగును గాక. అలాగనే ఇదివరకు కూడా భూమి కింద కూడా 3వ ప్లేస్లో పరదేశం ఉంటుంది అన్నమాట. స్తోత్రం కలుగును గాక. మొదటిది పాతాళం, రెండోది అగాధం, సైతాను శక్తులు ఉండేది. 3వ ప్లేస్ దాని కింద ఎదురెదురు కనబడుతూ ఉంటారండి ఇదివరకు. అందుకనే ధనవంతులు లాజరు, మీరు సందర్భం చదివినప్పుడు, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు నా నోటి మీద నీటి చుక్క అంటే కనబడుతున్నారు. అక్కడ కనబడుతున్నారు, కింద ఎదురెదురుగా కనబడుతుంటారు అనమాట. అంటే కొంచెం డౌన్లో ఉంటుంది అనమాట అది. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి మనం గమనించాలి, దేవుని యొక్క వాక్యం ఇలా తెలియచేస్తూ ఉంది. అయితే ఇప్పుడు పరదేశం పైన ఉంది. అయితే ఆ దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. జీవవృక్ష ఫలాలు అనండి ఒకసారి. ఈ జీవవృక్ష ఫలాలు మనం ఎక్కడ చూస్తాం? ఫస్ట్ ఏదేను తోటలో చూస్తాం. ఏదేను తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఏమైనా దేవుడు ఆ ఏదేను తోటలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఆదాము తింటే మరలా బ్రతుకుతాడని దేవుడు ఏం చేశాడు? ఖడ్గజ్వాలలో పెట్టాడు. ఎందుకని అలా పెట్టడం జరిగిందంటే ఆదాము పాపం చేయటం వల్ల దేవుడు వాడిని తినడానికి యోగ్యుడిగా లేడు. ఆమేన్. దేవుడు తీసివేశాడు. అంటే మనిషి యొక్క పాపము జీవవృక్ష ఫలాలకు దూరం చేసింది. ఇప్పుడు రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువ వేయబడి ప్రాణం పెట్టారు. మరలా ఇప్పుడు మనకి ఆదాము ద్వారా పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాలు మనకి తిరిగి మరలా ఇస్తున్నారు. ఈ ఎక్కడ ఇస్తారు తెలుసా? పరలోక రాజ్యమందు పరదేశంలో జీవవృక్ష ఫలాలు తింటూ ఉంటారు. ఆమె చెప్పండి. మనకంటే ముందుగా వెళ్ళిన వారందరూ కూడా పరిశుద్ధులు, భక్తులు అందరూ ఏమండి ఇప్పుడు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఏ ఆకాశంలో? మూడో ఆకాశంలో ఉన్నారని. ఇప్పుడు మూడో ఆకాశంలో అప్పుడప్పుడు అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏముండదు, హాయిగా రెస్ట్ తీసుకోవటమే. అప్పుడప్పుడు 4 రుచి వస్తే ఏదన్నా రుచి కోరితే జీవవృక్ష ఫలాలు ఉంటాయి, వెళ్ళి అవి టేస్ట్ చేయటం అనమాట, తినటం కొంచెం. ప్రైజ్ ది లార్డ్. జీవవృక్ష ఫలాలు దేవుడు ఆయన బిడ్డలకి ఎవరికి ఇస్తున్నారట? జయించువానికి జీవవృక్ష ఫలాలు ఇస్తున్నాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు, ఏముండదు. కానీ నిరంతరం దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడమే దేవదూతలు చేసే పని. హల్లెలూయా. కానీ వీళ్ళు దేవుణ్ణి ఆరాధించే పని కాదు, వీళ్ళు విశ్రాంతి తీసుకోవటం వీళ్ళ పని. హల్లెలూయా. దేవదూతలు చేసే పని ఇంకా రాలా. ప్రభు మరలా ప్రత్యక్షమే రెండవ రాకల్లో వీళ్ళు మనందరూ ఏకమయ్యి ఏమండి వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరంలో కూడా అన్ని శుద్ధీకరించబడి మరలా మహామహిమతో అందరూ కూడా ప్రభుతో ఎత్తబడతారు. అప్పుడు యుగయుగాలు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, దేవుని రాజ్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగించబోతున్నాను కనుక చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఎఫెసీ యొక్క సంఘంలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందరూ ఒకసారి వినిపెట్టలేరా? ఈ యొక్క మాటలు హృదయాల్లో భద్రపరచుకోండి. మెచ్చుకున్న విషయాలు ఈ సంఘంలో ఉన్నాయి. ఆయన పరిచయం చేసుకుంటున్నాడు, తర్వాత ఆయన మెచ్చుకుంటున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఏమండి జయించేవారు ఎలా ఉంటున్నారో ప్రభు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. తప్పు మోవటమే కాకుండా హెచ్చరిక కూడా ఉంది ఈ సంఘంలో. హెచ్చరిక కూడా ఉంది. ఏమంటున్నాడు హెచ్చరిక? నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ యొక్క ఆత్మ కొడుకులో మనతో మాట్లాడిన ఈ మాటలు ఏమండి మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించుదాం దేవుని సన్నిధిలో.